గెలుపుదేముంది? గెలిచినప్పుడు ఎవ్వడైనా మావోడేరా అని వెనకాల తిరుగుతారు. ఓడిపోయినప్పుడు థింగ్స్ అని సరిగ్గా డీల్ చేయగలిగిన వాడు, వాడి వెనకాల నిలబడగలిగిన వాళ్ళు ఉంటే వాడు తోపు. వాడి వెనకాల నిలబడిన వాళ్ళు అంతకంటే తోపులు. ఇదే వర్తిస్తది. జీవితంలో వర్తిస్తది, రాజకీయాల్లో వర్తిస్తది. ప్రతి అంశంలో ఇది వర్తిస్తది. అసలు దీనికి క్వెషన్ లేదు దీంట్లో. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ చూడని అత్యంత ఘోర ఓటమిని చవిచూశారు. 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా ఆయన సాధించుకునే పరిస్థితి. అసలు ఆ పార్టీకే ప్రతిపక్ష హోదా సాధించుకునే సిచ్యువేషన్ ఎక్కడ కనిపించట్లే. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు థింగ్స్ ఎట్లా డీల్ చేయాలి? చాలా పర్ఫెక్ట్ గానే డీల్ చేస్తున్నారు మా నాయకుడు అనేసి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది లేదు జగన్మోహన్ రెడ్డికి చేత కావట్లేదు. ఇంకా టైం పడుతుంది. ఇంకో ఏడాది తర్వాత ఆయన మళ్ళీ పుంజుకుంటారేమో చూద్దాం. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా అనేసి ఇంకొంతమంది అంటున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వచ్చినటువంటి విజయసాయి రెడ్డి అంశం, శాంతి అనేటువంటి ఒక అధికారికి సంబంధించినటువంటి అంశం భారీ ఎత్తున వైరల్ అవుతుంది. ఆమెకి పుట్టినటువంటి ఒక బిడ్డ గురించి న్యూస్ అంతా వైరల్ అవుతుంది. కొంతమంది మీడియా సంస్థలు బుద్ధి, సిగ్గు, శరం, మానం, అభిమానం, నీచం, నికృష్టం ఏమీ లేకుండా చిన్న పాపదో, బాబుదో ఫోటో కూడా వైరల్ చేస్తున్నారు. అంటే ఈళ్ళ బతుకులు అంత నీచమైనటువంటి బతుకులు. చిన్న పిల్ల. ఆ పిల్ల ఫోటోలు వైరల్ చేస్తే రేపొద్దున ఆ పిల్ల పెద్దయిన తర్వాత తన గురించి ఈ లెవెల్‌లో అప్పట్లో న్యూస్ జరిగిందని ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఆ ప్లేస్‌లో ఉంటే ఎట్లా అనిపిస్తదో మీకు పెద్దయ్యాక. అది కూడా అసలు జర్నలిస్ట్‌గా పుట్టి, జర్నలిస్ట్‌గా బతుకుతూ ఆ మాత్రం కూడా ఐడియా లేనోళ్ళని ఏమనాలో నాకు తెలియట్లేదు. సరే అయితే విజయసాయి రెడ్డి సొంత మీడియా ఛానల్ పెడతా అంటూ వ్యాఖ్యానించడం పట్ల జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎట్లా ఉందనేది మీరు సాక్షి పత్రిక చూస్తే తెలుస్తుంది. సాక్షి పత్రికలో విజయసాయి రెడ్డి యొక్క ప్రెస్ మీట్ కి ఏమాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వలే. 10వ పేజీలో ఒక చిన్న వార్తగా వేశారు. ఆయన సొంత మీడియా హౌస్ పెడతాను అనే దాన్ని అసలు న్యూస్ గానే వేయలే. కేవలం విజయసాయి రెడ్డి తన మీద వచ్చిన ఎలిగేషన్స్ ని ఎట్లా తిప్పికొడుతున్నారు, ఆ శాంతి ఉదంతం ఏంటి, ఇవన్నీ మెన్షన్ చేసి సాక్షి ఊరుకుంది. ఎక్కడ కూడా ఫ్రంట్ పేజ్ లో ఇలా, సెకండ్ పేజ్ లో ఇలా, 10వ పేజీలో వేసినట్టుగా తెలుస్తుంది. అండ్ అసలు సొంత మీడియా హౌస్ ఆయన పెడతా అనుకుంటున్నారు, పెడుతున్నారు అనే మాటను కూడా ఎక్కడా ప్రస్తావించిన పాపం పోల సాక్షి. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు రుచించట్లేదని. ఎందుకంటే వైజాగ్ విషయంలో రాజకీయంగా వైజాగ్లో వైసీపీ ఎదగాలి అనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డిని జగన్ అక్కడ పెట్టారని, కానీ ఆయన వేరే కార్యక్రమాలతో భూదందాలనండి, లేకపోతే ఇంకోటి ఈ రకమైనటువంటి జల్సాలనండి వీటితో బిజీగా ఉన్నారు తప్ప పార్టీకి ఆయన ఏ రకంగా ఉపయోగపడలేదు అనే ఫీలింగ్ లో జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని, త్వరలోనే ఆ విషయాన్ని ఆయన బయట పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారని తెలుస్తుంది. సో ఈ అంశంలో విజయసాయి రెడ్డి తప్పుందా, జగన్ తప్పుందా, అంటే విజయసాయి రెడ్డిని నమ్మడం వల్ల జగన్ తప్పుందా, మీరేమనుకుంటారు? లేదా అంతా ఒక అభూత కల్పన సృష్టిస్తుందా ఎల్లో మీడియా? మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎవరిది తప్పో జనం తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. సో కామెంట్ చేయండి. విజయసాయి రెడ్డి, జగన్ అయితే జగన్, ఎల్లో మీడియా అయితే ఎల్లో మీడియా. కంపల్సరీ కామెంట్ చేయండి.